ఇప్పుడు రా అని ఒకటి స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్పండి. నేను ఇందాక మీకు చెప్పినట్టే వైజాగ్లో యాక్చువల్లీ నేను నేర్చుకుందామంటే ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఆ టైంలో లేదు. ఇప్పుడు కోసం మాట్లాడట్లేదు, నేను ఒక 10 years బ్యాక్ మాట్లాడుతున్నా. సరే హైదరాబాద్ వచ్చి జాయిన్ అవ్వదు నేర్చుకుందాం అంటే మనకి కోర్స్ ఫీజెస్ ఆల్మోస్ట్ అబోవ్ 5 lakhs ఉన్నాయి, కానీ ఫిలిం మేకింగ్ సంబంధించినవి ఏవి కూడా 5 lakhs తక్కువ ఏమీ లేవు అన్నమాట. అయితే నాకు అప్పుడు అనిపించింది, అరే నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు అసలు మన కెమెరా కొన్నప్పటికే అయిపోతుందండి మన బడ్జెట్లన్నీ కూడా. కెమెరా లెన్సులు కొన్నప్పటికే 4-5 lakhs అయిపోతుంది. ఇంకా నేర్చుకుందాం అనుకున్నాం అంటే అడిషనల్ ఇంకో 5 lakhs, అంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే కానీ మనం కెమెరామ్యానో లేకపోతే సినిమాటోగ్రాఫరో అవ్వం. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు దీన్ని తక్కువ ప్రైజ్లో మనం ఎందుకు తీసుకురాలి, సంవత్సరాలు నేర్చుకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చే ఆ 5 lakhs బడ్జెట్లో 1 year 2 years ఉంటాయండి. కానీ నిజంగా నేర్చుకోవాలి, నిజంగా ఆ తప్పన ఉన్నోళ్ళు వాళ్ళు ఎలాగైనా నేర్చుకుంటారు. యూట్యూబ్ చూసైనా నేర్చుకుంటారు, లేదా ఆర్టికల్స్ చదివే లేకపోతే బుక్స్ చదివే ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తీసుకెళ్తారు అన్నమాట. నా థింగ్ ఏంటంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, టైంపాస్ చేద్దాము లేకపోతే ఏదో నేర్చుకొని ఏదో చేసేస్తా అన్న వాళ్ళు డబ్బులు వేస్ట్ తప్ప ఇక్కడ ఏమి ఉండదు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చాలా లిమిటెడ్ అమౌంట్తో నా దగ్గరికి వస్తే నేను అంటే నా లైఫ్లో నేను ఎలాగ పైకి వచ్చానో నా జర్నీ ఎలాగైతే ఉందో దాని ప్రొఫెషనల్ వేలో నేను రా ద్వారా నేర్పిస్తున్నాను అనమాట. రాతో మీరు రా ఏజెన్సీని కూడా పరిచయం చేశారు రీసెంట్గా, సో వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మా మెంటర్స్ అందరూ కూడా నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. అవును, చాలా యంగ్ పీపుల్. అవును, యంగ్ పీపుల్. అండ్ వాళ్ళు కూడా చాలా టాలెంట్ అండి వాళ్ళకి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చేసే ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ, డిఐ కానీ అంటే నాకు మ్యాచ్ అయ్యేలాగా, అంటే నాకు సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు డెఫినెట్లీ రాని నన్ను చూసి వస్తారు. అవును, ఓకే, వాళ్ళకి నేను అవైలబుల్ ఉంటా. ఎవ్రీ వీక్ 1 or 2 classes నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్గా 7 రోజులు 7 classes నేను తీసుకుంటే సాంగ్స్ ఎవరు చేస్తారండి. సో యాక్చువల్లీ వీక్లీ నావి 2 classes ఉంటాయండి. ఎందుకంటే మిగతా డేస్ నేను షూటింగ్కి వెళ్తా. ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా షూటింగ్లో కూడా వాళ్ళని నేను తీసుకెళ్తాను అనమాట. సో రీసెంట్గా నేను చేసే 2-3 షూట్లు జరిగాయి ఈ లాస్ట్ 1-2 weeksలో. వాళ్ళని నేను షూట్కి తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో కూడా నేను రికార్డు అంటే ఎలా రికార్డ్ చేయాలి అంటే హ్యాండ్స్ స్టూడెంట్స్తో. సో వాళ్ళ పేర్లు కూడా సాంగ్స్లో పడతాయండి. వాళ్ళు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కింద. సో ఇలాగా నేను చేసే షూటింగ్లు కూడా వాళ్ళని తీసుకెళ్ళి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మా మెంటర్స్ చెప్పినట్టయితే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ నా మీటర్లో ఉండాలని నేను ఆల్మోస్ట్ 6 months మేము అందరూ జర్నీ చేసాం. జర్నీ చేసి స్టూడెంట్స్కి ఇలా చెప్దాము, ఇది చేద్దాము అంటే నేను కంప్లీట్గా వాళ్ళకి అర్థం కాకుండా, అంటే బేసిక్ కొన్ని టాపిక్స్ ఉంటాయండి అవే మనకు అర్థం కావు, అది అర్థమయ్యేలాగా మనం చెప్తే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. ఈజీ వేలో సింప్లిఫై చేయాలి అంతే. మనం బేసిక్గా ఒక మ్యాథ్స్ సమ్ మీరు తీసుకోండి, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకోండి, దానికి మనం ఫార్ములాలు వేసుకొని అన్నీ వేసుకుంటే ఒక సొల్యూషన్ వస్తుంది. అది కష్టంతో గుర్తుపెట్టుకొని చేసిన వాళ్ళు ఉంటారు, చాలా స్మార్ట్ వేలో చేసిన వాళ్ళు ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఆన్సర్ అదే వస్తుంది. బట్ 2 విధాలుగా ఆలోచించాలి. వాడు ఏమన్నా స్మార్ట్గా వర్క్ చేసి టక్మని ఈ ప్రాజెక్ట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాడు, వీళ్ళేంటి ఇక్కడే ఇంకా ఉంటారు, ఆన్సర్ వస్తుంది. మేము అది వాళ్ళని టీచ్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఒక వర్క్ని సింపుల్గా మనం ఎలాగా ప్రజెంట్ చేయాలి, ఎంత స్మార్ట్గా మనం ప్రజెంట్ చేయాలి. సో రాలో మేము అదే నేర్పిస్తున్నాం. అండ్ గోపాల్ ప్రెజెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? ఇప్పుడు ఆల్మోస్ట్ 40. కానీ మీరు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు కదా అది కూడా? అవునండి, యాక్చువల్లీ నేను అసలు అనౌన్స్ చేశాక అసలు మీరు నంబర్ అండి ఆల్మోస్ట్ ఒక 1500 ఎంట్రీస్ వచ్చాయి. 1500 ఎంట్రీస్ వచ్చాయి. నేనేంటంటే జస్ట్ అనౌన్స్ చేశాక ఒక 400-500 మెంబర్స్ వస్తారేమో అనుకున్నా. బట్ మేము అనుకున్న దానికి 3 times ఎక్కువ వచ్చారు. సో మేము అందులో కూడా పిక్ చేసుకున్నాం అండి. మాకు
అంటే బేసిక్ లెవెల్ ఎంతమంది ఉన్నారు, నిజంగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది. సో మేము ఇలాగా చూసుకొనే వాళ్ళని తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఎక్కడ చెప్తున్నారు, ఒకసారి లొకేషన్ దాని గురించి చెప్తారా? ఇది బేసిక్గా మనకి మణికొండ షేక్పేట్ ఉంటుందండి. షేక్పేట్ దగ్గర స్కైలా అపార్ట్మెంట్స్ అని ఉంటుంది, స్కైలా కమ్యూనిటీ ఉంటుంది. దాని ఆపోజిట్గానే మనకి రా అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్లో పెట్టాం అనమాట. లైక్ కంప్లీట్గా వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మేము కంప్లీట్గా డూప్లెక్స్ తీసుకున్నాం. ఆ డూప్లెక్స్లోనే కంప్లీట్గా షూటింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, డిఏ చేసుకోవచ్చు, ఇంకా అన్నిటికీ వన్ స్టాప్ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో